ఇంతకుముందు అపాలజెటిక్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, రూమ్లో కూర్చొని 4-5 మాటలు, ఎవరికి ఈ స్వార్థ చెప్పడం ఏమీ లేదు, కేవలం 4-5 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కాదు, తెలుగు భాషలో, మన సంస్కృతిలో, మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పడమే అపాలజెటిక్స్. అలా చేయగలగాలి, ధైర్యంగా చేయగలగాలి, అందరి ముందు చేయగలగాలి. సో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం వాదనను గెలవటం కాదు. మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం. మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం. మన ఉద్దేశం మన రాజు, ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పడం, ఆ రాజుకు తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పడం. హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్న మెదుడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదుడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్. మీరు మీ ప్రభువును, మీ రాజును మీరు రిప్రజెంట్ చేయటం లేదు. అక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు డూ దాట్. సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అంటే, వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అంటే, క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయడం, ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయడం, అలాగే మన నిరీక్షణను గురించి రిప్రజెంట్ చేయడం. బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివాసం చేయడం. అది మనకున్నటువంటి హోప్. అందుకని మనం మతం ప్రజలం కాదు. మన మార్గము నూతన ఆకాశం, నూతన భూమి, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశంలో రూపాంతరం చెందించి కొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో, పునరుత్థానం చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభువైన యేసు ఉన్నాడు, మీ రాజు ఉన్నాడు. ఆ రాజు అనుచరుడు, ఆ రాజు ప్రతినిధి విను. అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ ఎ రిలిజన్. ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటు అనుకునేది. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్, నిజమైన మానవత్వం, నిజమైన మానవ జీవన విధానం. దాన్ని ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి. ఉపయోగపడితే, అవసరం పడితే వాడాలి. యేసు అనే రాజు యొక్క రాజ్యంలో టీవీగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్ గా ప్రజలతో చేయగలిగి మాట్లాడగలగాలి. ఉదాహరణ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మేము శరీరధారులమై నడుచుకునిచును, శరీరము ప్రకారము యుద్ధము చేయము. మొట్టమొదటి చెప్తాయి, మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం, ఇది ఐక్యపరిచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరిచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నది. రిలిజన్ ఒక దుర్గం, ఫైనాన్షియల్ రంగం ఒక దుర్గం, రక్షణ రంగం ఒక దుర్గం, రాజకీయ రంగం ఒక దుర్గం, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక దుర్గం, మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక దుర్గం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక దుర్గం, స్పోర్ట్స్ ఒక దుర్గం. ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం. ప్రతి దుర్గాన్ని విడిపించాలి. బికాస్ ఎందుకు విడిపించాలి అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క, లేకపోతే ఈ లోక దేవత యొక్క, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రభావం నుంచి విడిపించాలి. దట్ ఈస్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్.